నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిత్యం విపరీతమైన రద్దీతో మనుషులు, వాహనాలతో నిండి ఉండే విజయవాడకు ఏమైంది? ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా మొత్తంగా చెరువులో ఊరు వెలిసినట్లుగా పరిస్థితికి కారణం ఏంటి? చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షం కురిసిన మాట వాస్తవమే అయినప్పటికీ మరీ ఇంతటి దారుణ పరిస్థితికి కారణం ఏంటి? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నగరం మొత్తం కృష్ణా నదిలో ఉండిపోయినట్లుగా ఉన్న విజువల్స్ ను చూసిన వారంతా షాక్ తిన్న పరిస్థితి. రోడ్లు సైతం కాలువల మాదిరి మారిపోయిన పరిస్థితికి అసలు కారణం ఏమిటన్న దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం వెలుగు చూసింది. విజయవాడ తాజా పరిస్థితికి 11 కారణంగా చెప్తున్నారు. ఈ 11 ఏమిటంటే, భారీ వర్షాల కారణంగా ఇబ్రాహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుడమేరుకు గండిపడింది. దీంతో వరద తీవ్రత పెరిగింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న వాదన వినిపించింది. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న నిర్ణయం తాజా దుస్థితికి కారణమంటున్నారు. వెలగలేరు వద్ద షట్టర్లను ఎత్తకపోతే కృష్ణా వరద వెనక్కు తన్ని ఎన్డీటీపీఎస్ ప్లాంట్ లోకి నీళ్లు చేసే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో అధికారులు వెలగలేరు వద్ద 11 షట్టర్లను 11 అడుగుల ఎత్తుకు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలేశారు. ఒక్కసారిగా వచ్చి పడిన ప్రవాహంతో విజయవాడ నగరం మునిగిపోయింది. ఎన్డీటీపీఎస్ ప్లాంట్ లోకి వరద నీరు చేరితే జరిగే నష్టాన్ని నివారించడానికి వచ్చిన ఒత్తిళ్లలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. శనివారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో విజయవాడ మొత్తాన్ని వరద ముంచెత్తింది. మొత్తం బెజవాడ జలదిగ్బంధంలో చిక్కుకుపోయే పరిస్థితి వచ్చింది.